హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక జబర్దస్త్ ఖతర్నాక్ మంచి ఇల్లు తీసుకొచ్చిన. చాలా బాగుంటుంది, ఫుల్లీ ఫర్నిచర్తోని. సో ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. సో దీని లొకేషన్, దీని కాస్ట్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అట్ ఏ టైం మీకు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా వీడియో చూడడానికి లేట్ అయితే కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ కూడా అన్ని మెన్షన్ చేస్తా. సో ఒక్కసారి వీడియో చూసుకో. సో మీరు ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చి చూసుకుంటే ఇంకా మీకు చాలా పీస్ఫుల్గా ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది G+1 హౌస్, బ్రాండ్ న్యూ హౌస్ అండి. 183 గజాలు, అది కానీ సెక్షన్ రేషియోస్ చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు మా వీడియో చూస్తుంటే ఒక్కసారి మా వీడియోని లైక్ చేయండి. మీకు ఏ ఏరియాలో హౌస్ కావాలి, మీ బడ్జెట్ ఎంత ఉందనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మా ఛానల్కి మొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి హౌస్ డీటెయిల్స్కి వచ్చేద్దాము. సో హౌస్ వచ్చేసి మనకి 183 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్తో ఉందన్నమాట. దీంట్లో బోరు, సంపు ఇవన్నీ కూడా ఇచ్చారండి. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి చూసుకుంటే మనకి మంచిగా కార్ పార్కింగ్ ఈజీగా ఒక 3 కార్ పార్కింగ్లు వస్తాయి. మనకి బైక్ పార్కింగ్ కూడా మంచిగా ఈజీగా ఉందండి. ఓకే, సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్తోని మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారండి. ఈవెన్ మేము రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్తోని ఫాల్ సీలింగ్తో సహా ఉంది. రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నాం. మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం మనకి ఫ్రంట్ ఎంట్రీ కాగానే మనకి గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట. ఎవరైనా గెస్ట్ వస్తే ఆ ఫ్రంట్లో కూర్చోబెట్టడానికి. సో యాజ్ పర్ వాస్తు ప్రకారము మనకి ఇటు నార్త్ సైడ్ ఒక గల్లీ కూడా వదలడం జరిగింది. ఆ గల్లీలో మనకు ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో మనకి ఇటు లోపల ఎంటర్ కాగానే మనకి గెస్ట్ రూమ్ ఉంటుంది. దాని తర్వాత మనకి మెయిన్ హాల్ ఉంటుంది, ఫ్యామిలీ హాల్. ఆ ఫ్యామిలీ హాల్లో మనకి టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చూసుకోండి ఎంత బాగా ఇచ్చారు అనేది మనకి. సో ఇదంతా కూడా ఒక రాయల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో అలానే ఈ హాల్ తర్వాత నెక్స్ట్ మనం కిచెన్, డైనింగ్ ఏరియా చూస్తున్నాము. సో డైనింగ్ ఏరియా దగ్గర, కిచెన్ దగ్గర మీరు చూసుకుంటే మనకి పూజ గది కూడా డోర్స్ డిజైన్ చూసుకోండి. కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ మరియు ఫర్నిచర్ డిజైన్ కూడా చూసుకోండి ఎంత బాగా ఇచ్చారనేది. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఒక్కసారి ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా చూసుకోండి. అక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి సెల్ఫ్లు, కబోర్డ్స్ అనేటివి కూడా ఇచ్చారు. సో డైనింగ్ ఏరియా పక్క సైడ్కి మనకి బాల్కనీ వ్యూ కూడా వస్తుందండి. సో ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ ఉంది. సో సౌత్ ఫేస్ అయినా యాజ్ ఫర్ వాస్తు ప్రకారమే మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్స్ చూసుకున్నాము. ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఫర్నిచర్తో ఉంది, ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. సో ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఆ బెడ్రూమ్ ఇవంతా కూడా ఎలా వస్తుంది ఏందనేది. సో అటాచ్డ్ బాత్రూంలో కూడా మీరు చూసుకోవచ్చు. టైల్స్ మొత్తం ఫుల్ హైట్ వరకు కూడా ఇచ్చేసారు. ఒక మంచి రాయల్ లుక్ కనిపిస్తుంది బాత్రూమ్ ఇవన్నీ కూడా. సో వెస్టర్న్లో మనకి బాత్రూమ్స్ అనేటివి ఫ్రెండ్స్. సో ఇక్కడికి మనం ఒక్కసారి బెడ్రూమ్ 2 దగ్గరికి వెళ్దాము. సో బెడ్రూమ్ 2లో కూడా చూసుకుంటే మనకి మంచిగా ఫర్నిచర్తో ఉంది, అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఉందండి. సో మీకు కాట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మీరు బెడ్స్ ఎత్తుకుంటే చాలు. ఆల్రెడీ మంచం ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ చేసి ఇచ్చేది దీంట్లోనే. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాము. బెడ్రూమ్ 2 అయిపోయింది కదా, ఇక్కడ నెక్స్ట్ బెడ్రూమ్ 3 చూసుకుందాము. సో బెడ్రూమ్ 3లో కూడా మనకి మంచిగా ఫుల్లీ ఫర్నిచర్, మంచిగా కాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది బెడ్రూమ్ 3 కూడా. సో ఇలా మొత్తం ఫుల్లీ ఫర్నిచర్తో ఉన్న ఒక మంచి G+1 హౌస్. సో మీకు ఇది వచ్చేసి లొకేషన్ పరంగా వచ్చేసి చూసుకుంటే మనకి హైత్ నగర్ నుంచి లోపల కుంట్లూరుకి వచ్చే రూట్లో 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ హౌస్ అనేది ఉంటుంది. హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి కూడా జస్ట్ మనకి 3 to 4 కిలోమీటర్స్. సో హైత్నగర్ టు కుంట్లూరు రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంది. హైత్నగర్ టు కుంట్లూరు రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. సో మీకు ఇక్కడ మీకు బాల్కనీ వీళ్ళకి కూడా కనిపించిందొచ్చు ఎంత దగ్గర ఉందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 బెడ్రూమ్స్ చూసుకున్నాం కదా దీంట్లో. నెక్స్ట్ మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాము. మీరు టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం మనకి ప్రతి మెట్లు ఇవన్నీ కూడా మంచిగా గ్రానైట్ ఫినిషింగ్తో చేసారు. మొత్తం పాలిష్ చేసి చాలా నీట్గా ఉంది. సో టెర్రస్ ఎంట్రన్స్ అవుతుంటే మనకు ఒక గేట్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఒక సెక్యూరిటీ గేట్ కూడా ఇచ్చారు. సో మనము టెర్రస్ చూసుకుంటే మంచిగా మనకు ఒక డ్రింకింగ్ వాటర్, బోర్ వాటర్కి సంబంధించి 2 ట్యాంకులు కూడా మనకి సపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ మీరు టెర్రస్ మీద ఏదైనా చిన్న ఫంక్షన్స్ లాగా చేసుకోవాలన్నా, టెర్రస్ గార్డెన్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది టెర్రస్.
సో, అలానే మనకి మెట్లెక్కేటప్పుడు మోస్ట్‌లీ మనకి ఎవరన్నా రేకులిస్తారు గదా! వీళ్ళు మంచిగా స్లాబ్ ఫినిషింగ్ జేసి ఇచ్చిరనమాట. సో, ఎలాంటి వాటర్ వర్షం పడ్డప్పుడు ఇంటి లోపల వాటర్ రాకుండా గూడా మంచిగా ప్రొటెక్షన్ జేసి స్లాబ్ ఏసిర్రు మెట్ల సైడ్ అదంతా.